గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ ఇవ్వాలి, సమస్య ఇవ్వాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేస్ చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, మల్టీపర్పస్ విధానాన్ని వెంబడి వీడాలి అధికారుల నిర్లక్ష్యము. గ్రామ పంచాయతీల్లో 440 మహబూబ్నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి అదనంగా ఇంకో 500 నుంచి 600 వరకు ఆవాసాలు ఉన్నాయి. ఇంట్లో ప్రధానంగా పనిచేసే వాళ్ళంతా దళితులు, మాదిగ, మాల, డక్కలి, ఉప్పరి, తెలుగు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారు. ఇచ్చే వేతనం 9,500 రూపాయలు. సంవత్సరం కాలంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో 3 నుంచి 5 నెలలు, చిన్న గ్రామ పంచాయతీలు అంటే కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే తండాలు కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలో సంవత్సరం కాలంగా బకాయిలు ఉంటా ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లక్షల రూపాయలు వచ్చేటువంటి జీతగాళ్ళకేమో వేతనాలు 1వ తారీఖున టెన్షన్గా వేతనాలు పడతాయి. ఏమాత్రం ఊరంతా శ్రమ చేసి ఊరును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరం పాటు పెండింగ్లో ఉంటే వాళ్ళు ఏ రకంగా బ్రతకాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఖచ్చితంగా మేము వేతనాలు వేస్తాము, వాళ్ళు గౌరవంగా బతక రకంగా చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పాటు వేతనాలు రాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇలా ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుందో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. అట్లాగే ప్రమాదాల్లో మరణించినటువంటి కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అట్లాగే వాళ్ళు రిటైర్మెంట్ అంటే పని చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. అట్లాగే వాళ్ళ యొక్క పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు వెంకటమ్మ, మాది రాజపూరు, మా మండలం కూడా రాజపూరే. నన్ను నెల రోజులు బంద్ అయితే కూడా సార్ వద్దని చెప్తున్నాడు, పార తీసుకొని పోతే పనికి వెళ్ళి వద్దంటున్నాడు. కాకపోతే ఎంత చేసినా కూడా చేయలేదు అనే మాటనే వస్తుంది. వీళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వకుండా ఏమంటున్నారు అంటే వాళ్ళు నా బాధ్యత మంచిని పెట్టుకుంటే కూడా ఎందుకు పెట్టుకుంటున్నావు అనేది కూడా ఎవరు అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరు అనేది కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి ఈరోజు కరెక్ట్ సార్ కలుస్తామని వచ్చిన. నెల నుంచి అసలు జీతాలు కూడా ఇవ్వలేదు, ఇస్తారు కానీ బంధుగా అంటున్నాడు మళ్ళీ